ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృప వలన ఇంతవరకు మనం కాపాడబడి ఆయన సన్నిధిలో రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతిస్తున్నాం. ప్రైజ్ గాడ్ అండ్ గివ్ గ్లోరీ టు లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. We are safe and secure and we could be able to sit here and have fellowship both with God and his saints is a blessed privilege, right? And I welcome everyone, those who are here and those who are watching online, in the name of Jesus. This is our Father's home, the house where we gather together. మన తండ్రి ఇంటికి మనం చేరున్నాం. ఇప్పుడు తెలుగులో మాట్లాడాలో ఇంగ్లీష్ మాట్లాడాలో కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. స్వచ్ఛంగా అచ్చంగా తెలుగు తెలిసే వాళ్ళు కొంతమందే ఉన్నారు ఇక్కడ. అయినా కానీ ఆన్లైన్లో కూడా కొంతమంది చూసి దేవుని యొక్క వాక్యం బయలుపరచబడుతున్నారు. వారిని బట్టి కూడా తెలుగులో మాట్లాడతాం. చూస్తున్న వారికి వందనాలు. ఆన్లైన్లో ఈవెన్ మస్కట్లో ఉన్న మా సంఘస్థులు చూసి పాస్టర్ గారు పూర్తిగా తెలుగులో మాట్లాడితే మాకు మధ్యలో అర్థం అవ్వట్లేదు అన్నారు. Our beloved ones from other countries, those who are watching, they said that please talk in English too, because on the floor we keep on talking in Telugu, so they are not able to follow up. So I have to keep both Telugu and English. Okay, let me speak by faith that this place is filled and many people are involving. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అనేది ముఖ్యం కాదు, కానీ ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది ముఖ్యం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ that listening, God who is speaking. If at all people are sitting here or listening anyone anytime with a judgmental mindset, then you can't get anything. It is the one you always has to, whoever may be standing here, should be able to keep in mind that is the Spirit is the one who leads us and speaks to us. So let us have this in mind and let us get what up. Any time that you listen any servant of God, you have to keep in mind only judgment that you have to do is what God is speaking to me. What everything that he may speak, many things, many examples, many quote, many verses. But you have to always have focus on what is there for me that God is speaking to me. దేవుని వాక్యం విన్నప్పుడు మనం ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు మన మనసులో ఉండాల్సిన ఒక నియమం ఏంటంటే బోల్డ్ అని వింటుంటాం, బోల్డ్ అని మాటలు ఉదాహరణలు దైవ సేవకుల నోటి నుంచి వస్తాయి, కానీ నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. సో ఎందుకంటే జనరల్గా మన ఒక సంఘంలో మాట్లాడుతున్నప్పుడు రకరకాల మనుషులు రకరకాల ఉద్దేశాలతో రకరకాల స్థితిగతుల్లో వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యం ఏంటంటే ఎవరికి కావాల్సిన అంత సమానంగా సరిపోయినట్టుగా దేవుడు ఇస్తాడు. సో ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ మన బాధ్యతలు పెరుగుతాయి. జీవితానికి అతి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు నెమ్మదిగా నేర్చుకుంటుంటాం. As our age grows, as we are filled with a lot of burdened with a lot of responsibilities, we will learn about valuable lessons in our life. Example, the value of money, the value of time, and value of the human relationships that we have. బాయ్స్ పెరుగుతున్న కొద్ది మనకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే, తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటే ధనం విలువ. అది లేకుంటే మనం ఎన్ని ఇబ్బందులు పడతామో, దానికోసం ఎంత ప్రయాసపడతామో అవి తెలుస్తుంది. సమయం ఒక విలువ తెలుస్తుంది. ముఖ్యంగా సమయం వయసు పెరిగిపోతుంది కొద్ది సమయం ఎంత ఇంపార్టెంటో, ఎంత మనం పాడు చేసుకున్నామో, మనం ఎంత లేదో మన దగ్గర ఇంకా ముందుంటే ఎంత సద్వినియోగం చేసుకోగలమో అనేది ఆశ మనలో కలుగుతుంది. తర్వాత అతి ప్రాముఖ్యంగా అంటే బాంధవ్యాలు, ద రిలేషన్షిప్స్. మన జీవితంలో బోల్డ్ అని బాంధవ్యాలు అంటే నార్మల్గా మన వాటి విలువ మనకి తెలియదు, పట్టించుకోం కూడా. ఎక్కడో ఏదో గ్రహింపు వచ్చినప్పుడు తెలిస్తే దాటిపోయిన తర్వాత అయ్యో ఉంటే బాగుండు, ఇంకొద్ది కాలం వారితో పాటు కలిసి ఉంటే బాగుంటుంది అని తెలుస్తుంది. వీటి ప్రాముఖ్యత ఎంత తొందరగా గుర్తిస్తే జీవితానికి అంత మేలు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ క్విక్ యాజ్ యూ లెర్న్ ద వాల్యుబుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ఇట్ విల్ బి ప్రాఫిటబుల్ ఫర్ యూ. సో today I'm going to talk about not only that these values are not to be taught in special ways. God has kept the values and the lessons of the valuable things in our life. God has already kept in various natural way of learning. మన సహజ సిద్ధంగానే నేర్చుకోవాల్సిన పాఠాలు, విలువైన పాఠాలు దేవుడు మనకు నేర్పుతూనే ఉంటాడు. కానీ ఏంటంటే అది ఎంత అంటే వినడానికి నేర్చుకోవడానికి మనసు ఉండాలి. You should have the heart, mind of learning important things that God is teaching us. As much as you focus on it, you learn it. If you don't, you won't.
Some people learn very quickly. Some people learn very quickly. Some people learn when they burn their fingers. Some people, they never learn. కొంతమందికి చేతులు కాలాకి ఆకులు పట్టుకుంటారు, కొంతమంది అది అయినా కానీ నేర్చుకోరు. సో ఒక మనిషి పరిపక్వత చెందడానికి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఎంత తొందరగా నేర్చుకుంటామని. సో నేర్చించే సహజ పద్ధతులు ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటాం, బంధుమిత్రుల ద్వారా నేర్చుకుంటాం, తర్వాత విద్యాభ్యాసం ద్వారా నేర్చుకుంటాం, సమాజంలో నేర్చుకుంటాం, సంఘం ద్వారా నేర్చుకుంటాం. ఇక ఒక పద్ధతి కాదు, అన్నీ. అంటే దేవుడే దిగి వచ్చి ఈరోజు కల్లో నాకు ఇలా కనిపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అంటేనే నేర్చుకునేది, అది నువ్వు నేర్చుకునే పద్ధతి కాదు. సహజంగానే, ఎందుకంటే క్రైస్తవులైన మనం ఒక్కరమే పరిశుద్ధులు, మా తెలివైన వాళ్ళం కాదు. లోకంలో అందరికన్నా అన్ని విషయాలు తక్కువ ఉన్నది మనమే. లోకస్తులు మనకన్నా అన్ని విషయాల్లో చాలా ముందుకు వెళ్ళిపోదు, అన్ని విషయాలు తెలివితేటలు వాళ్ళకి ఎక్కువ. మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాను అంటే, ఉదాహరణగా భక్తుడు రాస్తే ఏంటంటే, అంత్య దినాల్లో ఈవెన్ దేవుని వాక్యం వెంటనే విశ్వాసులే ఏం వినాలో, ఎలాంటి వినాలో, ఎవరి ద్వారా వినాలో అది ఏర్పరచుకుంటారంట. అంటే మనం ఆ విషయాలు ఎంత తెలివైన వరము. వీఆర్ సో క్రూకెడ్, ఎస్పెషల్లీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సో క్రూకెడ్. వి చూజ్ వాట్ టు లెర్న్, వాట్ నాట్ టు లెర్న్. ఈవెన్ what to learn from whom, who has to speak, whose word that we listen. This also we choose. This is the key points where we are not learning. So God kept everything for us to learn many things, but it is up to us. As much as we give priority to learn, we learn the things. So ముఖ్యంగా ఈ రోజు ఒక ఉదాహరణ ద్వారా మనం అంటే మానవ సంబంధాలు ఎంత ముఖ్యమైనవో, దాని ప్రాముఖ్యత ఎంతో, దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు అనేది ఒక ఉదాహరణ ద్వారా, వాక్యంలో ఉదాహరణ ద్వారా మీ ముందు పెట్టాలని చూస్తున్నాం. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో సమయం గడుపుతున్నామో, తర్వాత ఎటువంటి విషయాలపై మనం ఫోకస్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ వాట్ యు ఆర్ లెర్నింగ్, వాట్ యు వాంట్ టు లెర్న్, వాట్ యు వాంట్ టు హియర్. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ విత్ హూమ్ యు ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్, ఫర్ వాట్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ అండ్ ఆన్ వాట్ యు ఆర్ ఫోకసింగ్. కీర్తనలో 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది కదా, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నడవాలి, ఎక్కడ నడవకూడదు. ద Psalms tells very clearly, first chapter, that where to sit, with whom to sit, with whom to spend time. So human relationships are very important. It plays a key role to transform you into the likeness of Christ, or likeness of what you are today. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనంలో ఇలా ఉంది. Proverbs chapter 13 verse 20 says that జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానియగును, మూర్ఖులతో సహవాసం చేయవాడు మూర్ఖుడు. ఇదేమో బైబిల్లో మొత్తం రాసిందిగా సహసిద్ధంగా జరిగే పని. సో మనం ఎవరితో సహవాసం చేస్తామనేది చాలా ముఖ్యము. ఇనుము చేత ఇనుము పొదనగును, అట్లు తన చెలికాడు తన మిత్రునికి వివేకం పుట్టించును. ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఈస్ గుడ్ ఫ్రెండ్, దెన్ హీ విల్ బి షేపింగ్ యూ ఇన్ టు the better person. As an iron sharpens the iron, so one person, one companion will transform you into this thing. And దయచూపు వారికి ఇంకొక మాట, మానవ విలువలు తెలిపి అతి ప్రాముఖ్యమైన ఒక మాట ఉంది అంటే సామెతలు 26. There's a verse in Proverbs chapter 20 verse 6 that how important it is to have someone who is faithful to us. ఇదేం చెప్తుందంటే, దయచూపు వారిని కలుసుకుంటే అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికై కనబడను. It is easy to see a lot of people, those who love you so much. That doesn't mean that the person, a faithful person, is very, very important in our life. The question mark today is that, do you have somebody so faithful in your life? Did you ever thought about it? Are you ignoring the person who is in your life? And not only that, then how faithful God is to us, and how much more we have to respond. The way that you look into a person, the way that you look into a situation, you will handle in such a way that. సో నమ్ముకొనదగిన ఒక వ్యక్తి మన జీవితంలో ఉండడం చాలా ముఖ్యం, అది చాలా ప్రాముఖ్యం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు హ్యావ్ సమ్వన్ హూమ్ యూ కెన్ ట్రస్ట్ కంప్లీట్లీ. నమ్మదగిన వ్యక్తి ఒక జీవితంలో లేకపోతే చాలా విషయాల్లో నష్టపోతూ ఉంటాం. ఆ నష్టం వీళ్ళ వల్ల కలిగిందని ఒకరు చెప్పవచ్చు, మనకి ఏదైనా నష్టం కలిగితే. కానీ వీళ్ళ వల్ల మనం లాభం పొందలేదని చెప్పలేం, ఎందుకంటే దాన్ని గ్రహించట్లేదు కనుక. When we lose or when we ignore a person who is so faithful into our life, or to other way to say that God planned some certain people in our life through whom we will be strengthened. It is easy to say or blame someone because of them we've gone through these problems, but it is difficult to say that because I lost this person, or because the absence of one faithful person in my life, this is what I'm losing.
So you have to think very well on what and how important it is to have good friends in our life. సో ఈరోజు దావీదు యోనాతాన్ల స్నేహబంధాన్ని మీ ముందుంచి దానివల్ల నేర్చుకోవాల్సిన కొన్ని ఒక నమ్మకంగా ఉండవలసిన ఒక వ్యక్తి అవసరం మన జీవితంలో ఎంత ఉందో, లేదా మనమే ఇతరుల జీవితంలో ఎంత నమ్మకంగా ఉండగలమో, అదే దేవుడు మన పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుని పట్ల మనం ఎంత నమ్మకంగా ఉండాలో, ఈ రెండు విషయాలు మేము ముందు పెడతాం. Through the example of Jonathan and David, I want to keep 2 factors in your life. That is that it is important, how important it is to have somebody faithful to us in our life as a friend, or you be faithful to someone who required in their life. The second thing is how God is faithful to us and how good it is for us to be faithful to Lord. So దావీదు గొప్ప వ్యక్తిగా తయారయ్యే ప్రక్రియలో ఎన్నో సవాళ్ళు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. మన జీవితంలాగే మనం ఇంతవరకు ఎదుగొచ్చామంటే ఎన్నో మెట్లు దాటి వచ్చాం కదా. అతను ఎదుర్కొన్న సవాళ్ళు ఎన్ని ఎదుర్కొన్నా కానీ ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎవరో ఒకరిని దేవుడు తన జీవితంలో ఉంచాడు. David gone through lot of troubles, lot of situations to become what he was and what we are applauding him that he is. But thing is, in every point of time, every difficult time, either good time or bad time, God always planted somebody in his life. If you observe, he had prophet Samuel, Nathan, and also Jonathan, his sister Seruiah and his sons Joab, Abishai, Asahel, and 30 great men who were with him, and Abigail and Bathsheba. వీళ్ళందరూ తన భార్యను అబిగేల్, బెత్షెబా, యోనాతాను, తర్వాత ప్రవక్త సమూయేలు, నాతాను, ఇలా చాలామంది చెప్పుకుంటే ఆయా క్లిష్టమైన పరిస్థితుల్లో దావీదుతో పాటు ఉండడం వలన దావీదుకు ఆయా మంచి పనులు జరిగినాయి. సో 1 సమూయేలులో అంటే యోనాతాను గురించి విచిత్రమైన స్నేహబంధం గురించి రాయబడి ఉంది. In 1 Samuel chapter 18 and onwards is written, but I will read verses 1 to 4. 1 Samuel chapter 18 verse 1 to 4. Here it is described about the something that how to say that the different kind of friendship, this marvelous friendship about between the David and Jonathan. దావీదు సౌలుతో మాట్లాడేట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీయక సౌలు అతను చేర్చుకున్నాను. దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. After David had finished talking with Saul, Jonathan became one in spirit with David, and he loved him as himself. For that day Saul kept David with him and did not let him return to home to his family. And Jonathan made a covenant with David because he loved him as himself. Jonathan took off his robe he was wearing and gave it to David, along with his tunic and even his sword, his bow and his belt. సో ఇది అక్కడ జరిగిన సన్నివేశం. యోనాతాను గురించి ధ్యానిస్తే యోనాతాను అనే పేరుకి యెహోవా ఇచ్చెను, లేదంటే యెహోవా దేవుని బహుమానం అని అర్థం. ద మీనింగ్ ఆఫ్ జోనాథన్ ఈజ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో ఈ సన్నివేశం కరెక్ట్గా సరిపోతుంది. ఏంటి, దావీదుకు దేవుడు యోనాతానుని ఒక బహుమానంగా ఇచ్చాడు. No, it is very evident that God has given Jonathan or placed Jonathan in life of David as a gift, or God has given. So అత్యంత కీలకమైన సమయంలో అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ప్రాణ స్నేహితుడిగా దావీదుకి యోనాతాను దొరికాడు. దేవుడు యోనాతాను ఎలాగేసంటే ఇన్ డిఫికల్ట్ టైమ్, ఇన్ ద రైట్ టైమ్, ఇన్ ద రైట్ ప్లేస్, యాజ్ ద రైట్ పర్సన్ దట్ డేవిడ్ నీడెడ్. సో జోనాథన్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. యోనాతాను చనిపోయినప్పుడు వీళ్ళు ప్రేమకి గుర్తుగా మాట్లాడుతూ దావీదన్న మాటలు ఏంటంటే, వెన్ జోనాథన్ డైడ్, డేవిడ్ జస్ట్ టాకింగ్ అబౌట్ జోనాథన్, హీ సెడ్ దట్ నా సహోదరుడా, 2 సమూయేలు 1:26 ఉంది. 2 Samuel chapter 1 verse 26. He is where David is expressing the deepest love that he had for Jonathan too. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు ఏంటివి, నీ నిమిత్తము నేను బహుశోకము నందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అధికమైనది. I grieve for you, Jonathan, my brother. You are very dear to me. Your love for me was wonderful. More wonderful than of that woman. ఇది ఎలా మనం అర్థం చేసుకోవడానికి, ప్రేమలో పడిన వారికి ప్రేమలు దాన్ని దాటి వచ్చిన వారికి అర్థం. అది ఎంత విచిత్రమైన ప్రేమ, వండర్ఫుల్ లవ్ దట్ దే బోత్ టూ ఫ్రెండ్స్ హ్యాడ్. స్నేహితులు అనేవారు అనేక మంది ఉన్నా మన జీవితంలో
మీకు నాకు ఉన్నారు. కొంతమంది గుర్తు చేసుకుంటే, నేను మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ గుర్తు చేసుకుని మీరు గుర్తు చేసుకోండి. అటువంటి వారు ఉంటే వారికి సరైన సమయంలో వారు దేవుడు వారిని మన జీవితంలో పెట్టి ఉండకపోతే ఆయా సమయాలు ఆయా విషయాలు మన జీవితంలో జరిగిండేవి కాదు. సో మంచి స్నేహితులు దొరకడం కష్టం, అందులో నమ్మకమైన వారు దొరకడం మరింత కష్టం. విడువక ప్రేమించే స్నేహితుల గురించి బైబిల్ మాట్లాడుతుంది. అటువంటి ఎవరైనా మన దగ్గర ఉన్నారా? మీకున్నారా? ఏదో ఆ సమయానికి స్టూడెంట్ పీరియడ్లో కొంతమంది స్నేహితులు ఉంటారు, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా పెళ్ళి అయినప్పుడు ఒకరు, పెళ్ళి అయిన తర్వాత ఒకరు, ఇలా ఉంటారు. కానీ జీవితాంతం నమ్మకంగా చివరి వరకు నిలబడేవారు అతి కష్టం. అటువంటి వారు ఉండుంటే మీరు చాలా ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్, it may be difficult to find a good friends, but difficult to find among them who are faithful, who can stand with you throughout. సో నీ స్నేహం అంటే ఏంటంటే, నీ ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు అన్నీ కలిగి ఉన్నప్పుడు, నీ గతాన్ని అర్థం చేసుకొని ప్రస్తుతాన్ని యాక్సెప్ట్ చేస్తూ భవిష్యత్తును కూడా, నీ భవిష్యత్తును నమ్మగలిగే వ్యక్తి నిజమైన నమ్మకమైన స్నేహితుడు. వన్ హూ కుడ్ able to understand your past and able to accept your present and able to believe in your future is the one who really faithful one who can stand with you. People, it is not easy for people. People can be good for you in that situation, but people can change, because it is not that they're wrong or you are right. It is about the boundaries that they have in the relationships. But a faithful friend can always cross the boundaries, beyond the boundaries. This is what the faithful person is. యేసు ప్రభు అంటే యోనాతాను దావీదుకు మధ్యలో స్నేహం ఎలాగుందంటే, యేసు ప్రభుతో ఈ ధ్యానించడం ద్వారా మనం అర్థమయ్యే విషయాలు ఏంటంటే, దేవునితో కూడా మనం నమ్మకమైన మంచి స్నేహాన్ని కొనసాగించగలం. ఎందుకంటే ఆయన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి. వీ కెన్ అండర్స్టాండ్ దట్ గాడ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వన్ హూస్ కెన్ ఫెయిత్ఫుల్ ఫర్ అస్. హీ ఈజ్ అ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ and he can continue with us, as I already described, who accepts your past and believes in your future and accepts you in your present too and helps you throughout, who can never cheat you, who can never leave you. So let us deal then the love of God or the friendship of God in the comparison with the Jonathan. దేవుని స్నేహం ఎలాంటి స్నేహం అంటే అసాధారణమైన స్నేహం. ఇట్స్ అన్కామన్ లవ్. It is not normal love. As I said, it is not easy, it is difficult to find a good friends, but much more difficult to find a faithful one. But when it comes to the God who is loving us, who is doing the friendship with us, his love or his friendship is uncommon. It is not common. యోనాతాను ఏం చేశాడు? తన దుప్పటిని, తన కత్తిని, తన వస్త్రాన్ని, తన విల్లును, తన నడుకట్టుని తీసుకుని దావీదుకి ఇచ్చాడంట. Jonathan has given the things that he had with him. What is that indicates? యోనాతాను ఒక యువరాజు. యోనాతాను సౌలు తర్వాత ఇశ్రాయేలుకు కాబోయే రాజు, పట్టాభిషక్తుడయ్యే రాజు. దావీదైతే అతి సామాన్యుడు, తనకంటూ ఒక పశువుల కాపరి వెనక ముందు ఏమీ లేనివాడు. హియర్ Jonathan is a prince. He is crowned. He is next to, after his father, he will going to become a king, and he has his stage is somewhere higher. But as we look at David was the lowest. He is only the shepherd boy, and it is a normal person. So what comparison it is that two different kind of people became a friends, not only just friends, deepest friends. What common is there? ఉన్నత స్థాయిలో ఉన్న యోనాతానికి, అతి సామాన్యుడుకున్న తన ఉన్న వ్యక్తికి, తన పదవికి, తన అధికారానికి, తన స్థితికి, స్థాయికి సింబల్గా ఉన్న కత్తిని, విల్లును, తన రాజు వస్త్రాన్ని ఇవ్వడంలో అర్థం ఏంటి? What is indicates that a person who is the greatest person, who is the prince, is giving all that is resembling his power, his authority and his wealth and everything, and is giving to David. He has given his sword, he has given to his arrow, he has given his own tunic. What that is represents? సో దీనికి తనకు మాత్రమే చెందినవి చెప్పాలంటే, యోనాతానికి ఏంటంటే ఇవి ఇచ్చినవి ఏంటంటే ఇట్స్ ఓన్లీ బిలాంగ్స్ టు హిమ్. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు డేవిడ్ అట్ ఆల్. They are not the things to share with anyone. I am talking about the qualities, how to find who is faithful in your life. A person who can give only that belongs to him, not to be shared, but he is willing to share, to say that he is willing to sacrifice those things to you. This is the wonderful love, that uncommon love between both of them. Do you able to think about this? No? If the two people, those are equal in many things like status, education or wealth, they are the one who normally become friends. But who has so much of difference, how can they become both in the age? Right? Jonathan is much elder than David, and wealth
at the position, there is no comparison. But yet, Jonathan decided to love David until death. Now we are able to remember that, he believed, Jonathan believed something beyond what is not David's initiation, but it is initiation of Jonathan. ఇది దావీదు నుంచి వచ్చిన ప్రమేయం కాదు, కానీ యోనాతానే తానే ముందుకు వచ్చి దావీదుకు తన స్నేహాన్ని అందించాడు. ఇది అసాధారణమైన ప్రేమ. ఇదేమంటే సమయంలో అంటే తను మాట్లాడుతూ, నువ్వు రాజు అవుతాను నాకు తెలుసు, నీకు నేను నీ తర్వాత ఏమంటాడంటే 1 సాముయేలు 23:17 నీవు ఇశ్రాయేలుకు రాజు అగుదు అని నేను నీకు సహకారిని అవుదును. He is able to see beyond the future. I know what you will become and I will be with you. అంటే దావీదుపై ఉన్న అభిషేకాన్ని, దావీదుపై ఉన్న దేవుని చిత్తాన్ని ఈ వ్యక్తి గ్రహించగలిగాడు. మన జీవితంలో, మీ జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా మీకు ఉన్నారా? ఆలోచించుకోండి. ఉండుంటే వారిని బట్టి దేవుని స్తుతించండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవన్ ఇన్ ద పాస్ట్ దట్ దోస్ ఆర్ ప్రెసెంట్, దోస్ ఆర్ విత్ యూ, దోస్ హు ఆర్ ఏబుల్ టు బిలీవ్ the anointing of the Lord upon you, the purposes of the Lord upon you, and able to speak your future. I know, don't worry, you will become like this. So this is how that is why I say that this is Jonathan is speaking that what Lord has already spoken to David. That means Jonathan could able to sense God's will and purpose over the life of David. So are there people in your life, those who are able to see beyond your future? Because you may not be able to see what is going to happen. You are depressed or you are discouraged, but there is a man of God or a servant of God, somebody else, your friends. Don't worry, we are praying for you, and God will. We know that God will lift you up. ఇది నిస్వార్థమైన, అంతేకాదు కానీ తనకున్నవి తన స్నేహితునికి తను ఇచ్చేశాడు. సో దావీదు పట్ల యోనాతాను కనపరిచిన ప్రేమ, స్నేహం యేసుక్రీస్తు మన పట్ల కనపరుస్తున్న ప్రేమతో, స్నేహంతో పోల్చుకోవచ్చు. దాన్ని మించింది దేవుని ప్రేమ నిస్వార్థమైంది, త్యాగపూర్వకమైంది. గాడ్స్ లవ్ ఫర్ యూ ఈస్ బియాండ్ ఎక్స్ప్రెషన్స్, బియాండ్ ద వర్డ్స్. గాడ్స్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్, గాడ్స్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్. హియర్ యోనాతానికి ఏంటంటే అతి ప్రాముఖ్యమైన కొన్నిటిని ఇచ్చాడు. అన్నిటిని ఇచ్చాడా? అలాగే ఇవ్వడమే అసాధారణం అని మనం మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తి ఎవరికి ఇవ్వకూడని తన స్థానాన్ని ఇతరులకు ఇవ్వడమే అసాధారణం. అలాంటి కొన్నిటిని ఇచ్చాడు, అన్నీ ఇవ్వలేదు కదా. కానీ యేసు ప్రభు దగ్గర చూస్తే తనకున్నవన్నీ మనకి ఇచ్చేశాడు. ఆయన ఏది తన కోసం దాచుకోలేదు. మనం ఫిలిప్పీలో మనం చూస్తే ఏంటంటే ఆయన ఏం చేశాడంటే, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండిన వాడవై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడిన భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తిగా చేసుకును. మరియు ఆయన ఆకారం మందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకును. The sacrifice of God. We know that Jonathan able to give to David only what he had, few of those things. But God has given everything, that he left nothing that he was hiding. What Jesus Christ did for is that have the same mindset as Jesus Christ, who being in very nature God, did not consider equality with God something to be used to be his own advantage. Rather, he made himself nothing by taking the very nature of a servant, being made in human likeness, and being found in appearance as a man, he humbled himself by becoming obedient to death, even death on cross. సో దేవునికి అసాధారణమైన ప్రేమ, అన్కామన్ లవ్. ద లవ్ దట్ గాడ్ ఈస్ షోయింగ్, ద ఫ్రెండ్షిప్ దట్ గాడ్ ఈస్ ఆఫరింగ్ టు అస్ ఈజ్ సంథింగ్ అన్కామన్. ఇట్స్ నాట్ అ కామన్. వీఆర్ నాట్ కామన్ విత్, హ్యావ్ నథింగ్ కామన్ విత్ గాడ్. దేవునితో సరిసమానంగా ఉన్న అనే స్థితి కానీ స్థాయి కానీ మనకి ఏదీ లేదు. అసలు ఆ మాటే మన పిక్చర్లోకి రాదు. అలాంటిది ఆయన దాన్ని మించి మనల్ని ప్రేమించారు. అసాధారణ ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు అనడానికి కొన్ని మాటలు చెప్తాను. తనకే సర్వస్వం అయిన దేవునికి సర్వస్వం ఉంది ఈ లోకంలో, ఇదే గొప్ప, దీన్ని మించింది లేదని ఏమందంటే దేవునికి తన కుమారుని యేసుక్రీస్తు. ఆయన్ని మన కోసం త్యాగం చేస్తాడు. ఆయనతో మనముండులాగన మనతో ఆయన ఉండడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. అర్థమవుతుంది కదండి? ఆయనతో మనం ఉండేలాగన మనతో ఉండడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎటువంటి అర్హత స్థాయి లేని మనల్ని ఆయన స్థాయికి తీసుకెళ్ళడానికి మన స్థాయికి ఆయన దిగి వచ్చాడు. ఎటువంటి ఏమీ లేని మనల్ని ఆయనతో అన్నీ కలిగి ఉండడానికి ఆయన ఏమీ లేనివాడు అయ్యాడు.
మనం నశించిపోకూడదని మన శిక్షణ సిలువలో ఆయన భరించారు. ఆయన మన మరణాన్ని ఆయన సిలువలో భరించారు. తన కృపతో మన పాపం అనే మురికి వస్త్రాలు తీసివేసి మనకి నీతి అనే వస్త్రాలని ధరింప చేశాడు. ఆయన చోట మనం ఉండులాగా మనం ఆయనతో కొనుక్కోబడ్డానికైనా త్వరలో వస్తున్నాడు. ఇది అసాధారణమైన ప్రేమ కాదా? ద అన్కామన్ లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మెనీ థింగ్స్. The only one property that God has, the valuable property, is the Son of God, that He didn't hide from us. He sent Him to be with us. So that we can be with Him, so He came to be with us. And there is no state and status with us, but He want to lift us up to His status, so He became none, statusless. And He want to, so that we may have everything else. God lost everything for us. ఇలా చెప్పుకుంటూ పోతే there are so many things that we can tell about God, how uncommon God's love is. My point here is that, are you valuing this, the valuable love that God is showing to you? I know that all of us are matured Christians. We are all born again, we are walking with the Lord and so much. But thing is, on the run, we don't realize the value of a persons, those who are in our lives. Now I'm speaking about God, because why? If you are not able to value God and His presence and all that He done in your life, most possibly you may not be valuing the person who is next to you in your life. God is already placed. దేవుడు నీపై చూపిస్తున్న అసాధారణ ప్రేమను నువ్వు గుర్తించలేకపోతే, నీ జీవితంలో దేవుడు నిన్ను హెచ్చించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి నీ పక్కనే ఉన్న ఒక మనిషి, పెట్టిన మనిషిని నువ్వు గుర్తించట్లేదేమో. It is not that God has not given any good people in your life. The question and challenge is that, are you recognizing them? Because you fail to recognize God's love in your life, so you may fail in recognizing people in your life. We see everyone as with a judgmental eyesight because it's become a habit for us. That's what world is teaching us. By color, creed, wealth, and whatever it may be, even including the denominations, become a point of judgment. This is all happening because you don't value the God and His love in your life. సో దేవుని స్నేహం ఎలాంటిదంటే అసాధారణమైన ప్రేమ. దేవుని పిలుపు ఏంటంటే, నా ప్రేమను నువ్వు గుర్తిస్తున్నావా? దావీదు యోనాతాను ప్రేమను గుర్తించాడు కనుక యోనాతాను చనిపోయినా వారి కుమారులకు కానీ వారి సంతతికి కానీ చేసుకున్న నిబంధనని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. రెండవ అంశం చూస్తే, దేవుని యొక్క ప్రేమ సరళమైనది, సులువైనది, జటిలం కానిది. God's love is uncomplicated and very simple love. We need to understand, love of God is not so difficult to understand. Of course it is, but in terms that God has made it so clear that we can understand very easily. It is so an uncomplicated love. ఈ 18 సమయాలు 18:1 మనం శీర్షికలో చదువుతుందండి. దావీదు సౌలుతో మాట్లాడేట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. The hearts are melt each other. Both hearts became one. They knit together. It is యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితునికి భావించుకొని అతన్ని ప్రేమించినాడు. He loved him, David as himself. ఒక యువరాజు అయిన యోనాతానికి ఒక సామాన్యుడైన దావీదుపై అంత గాఢమైన ప్రేమ కలగడానికి కారణాలు ఏంటి? What are the reasons, and what are the qualities that Jonathan saw or seen in the David that he could able to love him such a deep? ఇద్దరు సామాన్యులు సహజంగా కలిసిపోయినట్టు ఇద్దరు అసామాన్యులు, ఒకరు పైన వారు కింద వారు కలిసిపోయారు. కనిపిస్తుందా? మనం ఎక్కడ, దేవుడు ఎక్కడ? మన స్థాయి ఎక్కడ, దేవుని స్థాయి ఎక్కడ? ఒక సామాన్యునితో ఒక సామాన్యుని స్నేహం చేస్తున్నట్టు అంతకన్నా గాఢంగా స్నేహం చేయడానికి దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ఆయన స్నేహాన్ని మనకిస్తున్నాడు. అందువల్ల మనం ఏమనుకోవాలంటే, దేవుడు ఎంత సులువు చేశాడంటే ఆయన్ని ప్రేమించడం కానీ, ఆయన ప్రేమను గ్రహించడం కానీ, ఒక సామాన్యుని ప్రేమించినంతగా ఆయన ప్రేమించాడు. God made His love so easy for us to understand, to accept. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను అనే ఈ సన్నివేశం దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపకు నిదర్శనంగా ఉంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ గాడ్ షుడ్ లవ్ అస్, బట్ గాడ్ లవ్డ్ అస్. గాడ్ మేడ్ ఇట్ సో ఈజీ. దిస్ ఇస్ వాట్ కాల్డ్ ద గ్రేస్. దేవుని హృదయంలో చోటు సంపాదించి యోనాతాను హృదయంలో చోటు సంపాదించాడు. దావీదు ప్రమేయం లేకుండా. దావీదు చెప్పాడని నన్ను ప్రేమించు, నన్ను స్నేహించని లేదు కదా. ఆయన యోనాతాను హృదయంలో తన హృదయాన్ని తన్ను ప్రేమించినట్టుగా దావీదుని ప్రేమించాడు. సో అలాంటి అర్హత
దావీదులో ఏమీ లేదు, మనకు కూడా ఏమీ లేదు, యోగ్యత లేదు, ఆడ నన్ను ప్రేమించు అని చెప్పి అడిగే హక్కు కూడా లేదు. వీ డు నాట్ హ్యావ్ ఈవెన్ ఎ రైట్ టు ఆస్క్ గాడ్, గాడ్ లవ్ అస్, గాడ్ బ్లెస్ అస్, గాడ్ హ్యావ్ మెర్సీ అపాన్ అస్. డూ యూ హ్యావ్? డూ యూ థింక్ ఇట్ ఈస్ అ రైట్ ఫర్ యూ? బట్ యట్ గాడ్ లవ్డ్ అస్. అయినప్పటికీ ఎటువంటి పరిమితులు, ఎటువంటి షరతులు లేకుండా యోనాతాను ప్రేమించాడు. అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు, తన ప్రాణం మన కోసం దారిపోసేటంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. సో గాడ్ లవ్ ఇస్ సో, టు మేక్ ఇట్ సో ఈజీ, టు మేక్ ఇట్ సో అవైలబుల్ టు అస్, గాడ్ హ్యాస్ కమ్ డౌన్ అండ్ పోర్ అవుట్ హిస్ ఓన్ లైఫ్ ఫర్ అస్. సో అంటే మన జీవితంలో కూడా కొంతమంది ఎవరైనా మనకు సహాయం చేస్తే, తమ సమయాన్ని మన కోసం ఇచ్చేస్తే, మనం ఆపదలు ఉన్నప్పుడు సరైన సమయంలో మనకు సహాయం చేస్తే, మనం వారు ఎంతగో తమను తగ్గించుకొని వారు పనిలో మానుకొని వచ్చినందుకు మన కృతజ్ఞతలను కలిగి ఉంటాం కదా, వారికి కృతజ్ఞత చెప్తాం కదా, థ్యాంక్స్ చెప్తాం కదా. దెన్ హౌ మచ్ మోర్ గాడ్ హూ కేమ్ అండ్ డైడ్ ఫర్ అస్. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ దానిని ఖాతరు చేయకుండా దేవుడు మనల్ని ప్రేమించాడు. గాడ్ లవ్డ్ అస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ కండిషన్. వీఆర్ నో వేర్ ఈక్వల్, బట్ హిజ్ లవ్ ఈజ్ సో గ్రేట్. సో ఈ మనకని దేవుని ప్రేమను మనం అంగీకరించక ముందు, లేదంటే ఇప్పుడు కూడా అంగీకరించిన తర్వాత కూడా మనం ఆయన ప్రేమ ఎంత విలువైందో తెలిపే కొన్ని విషయాలు ఏంటంటే, మన సహజ స్థితిని మనం గుర్తించగలగాలి. మనం ఎలాంటి వారము, ఏ స్థితిలో ఉన్నవారం, మనం ఏ స్థితిలో ఉన్నవారు అని బైబిల్ చెప్తుంది. వాట్ వాజ్ అవర్ ప్రీవియస్ కండిషన్ ఆర్ ఈవెన్ ద కండిషన్ నౌ. బైబిల్ సేస్ దట్ మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అటువంటి స్థితిలో ఉండేవాళ్ళు. ఈ లోక పద్ధతులను అనుసరిస్తూ సాతానికి విధేయులుగా ఉంటూ, దేవునికి అవిధేయులుగా ఉంటూ, మన శరీర కార్యాలు శరీర కోరికలు నేర్చుకుంటూ దేవునికి విరోధమైన స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించాడు. గాడ్స్ లవ్ ఇస్ మేడ్ టు మేక్ ఇట్ సచ్ ఏ గ్రేట్ లవ్ ఇస్ కామన్ లవ్. వాట్ హీ డిడ్ ఈస్, హీ లవ్డ్ us while we are still sinners, while we are still following, obedient to the evil of this world, and for gratifying the needs of our own body, our own skin. But yet God loved us. Is this not the love that is deeper and much greater, much difficult for us to do? But thing is, and a sad thing is that still we live in like that kind of condition, disobedient to the word, disobedient to the God, and obedient to the world, and following the patterns of the world. Are you respecting the love? Again, my question is that if you are not able to respect, revere, or recognize the love of God for you, you will not able to respect and give honor people, those who are sacrificial, doing sacrificial their time and money and many things for you. There are many people, those who are thinking good about you. But what you are thinking about them? Because why we fail to recognize people, those who God kept in our life, is because you didn't recognize God's love. You didn't recognize how much God has poured out for everything for you. So దేవుని ప్రేమ ఎటువంటిదని చెప్తుంది. What God Bible is explaining the love of God is, it is a primary love. తల్లిదండ్రులు తన పిల్లల్ని ప్రేమించినట్టుగా, పిల్లలు ప్రేమిస్తారని చెప్పి తల్లిదండ్రులు ప్రేమించరు కదా. పిక్కంతా నాకు పుట్టాడు కనుక, నా బిడ్డ కనుక నేను ప్రేమిస్తాను. There are no conditions. God's love is like it's a primary love, like parents love their children. They love their children irrespective of their return, they love or not. You can't see the future, how the children will turn against. This is the common thing. How we spoke against our own parents. You're not good, you're always compelling us, you're always saying that we came through. Our children are doing the same thing. But we now, once we know that through the children, we know the love, how much is valuable, then we'll know they will learn one day. But God continued to love us irrespective of our condition. It's the primary love, that He is the one who first loved us. Bible says that it is not, this is love, not the love that we love God, but that He loved us first and has sent, that's how God works. మనం ఆయన్ని ప్రేమించితమని కాదు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. మనం దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపంలో ప్రాయశ్చిత్తం కలిగినట్టుకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది. God expressed His love even ever before you asked for it, ever before you need it, ever before you recognized it. Now I want to turn to the people. Maybe somebody God is speaking to you. You are in a situation, difficult situation, maybe because you are not recognizing the persons that God has kept in your life. It may be your parents,
It may be your spouse, it may be your friends, it may be a suggestion, it may be a man of God. Again, this failure is present because you failed the primary thing, that what? God. Everything is linked. If you are good with God, you're good with everything else. The love of God is an eternal love. It is everlasting love that God says. In Jeremiah 31:30, in verse 3 says that శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనుక విడువక నిన్ను నీ ఎడల కృప చూపుచున్నాను. ఎంత బ్యూటిఫుల్ కదా, ఎంత సరళంగా ఉంది కదా. So how easy it is to understand. God said that I have loved you with an everlasting love. I have drawn you with unfailing kindness. So why God is keep on showing His grace upon your life is not because you are shouting and crying and praying and fasting. God, show you mercy. God is never fail in showing His grace upon your love and upon your life. దేవుడు మన జీవితం పట్ల తన కృప చూపించిన ఆయన ఎప్పుడు వెనకాడలేదు, వెనకాడడు. నువ్వు అరుస్తేనే, కేకలు పెడితేనే, లేదంటే ఉపవాసం ఉంటేనే, దేవుడికి ఏదో ఇస్తేనే దేవుడు కృప చూపిస్తాడంటే ఆ దేవుడు కాదు. We parents may reach a stage, we'll do good to our children only if they demand. We may reach. But God is not like that, irrespective of our condition, irrespective of our disobedience, irrespective of whatever it may be, God continues to love us. So that is the eternal love. Never ever doubt the love of God. God's love is not depend upon how good you are towards to God. You heard me? God's love or God's grace is not depends upon how much you love Him back. This is what God's love. But do we have people, those who are able to love you in such a way? Are you the person who's supposed to show that kind of love towards others? Our love, human love, always has a conditions. If you love me, I'll love you. If you give me, I'll give you. నువ్వు నాకు ఇస్తే నాకు ఇస్తా, నాకెంత నీకెంత, దీనివల్ల నాకు వచ్చిన లాభం ఎంత, భార్య భర్తల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, అంత అలాగే ఉంటుంది. కానీ దేవుని జనులైన మనం, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్న మనం దేవుని వలె ఇతరులను ప్రేమించగలగాలి. వారు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, వారు మన మాటలు అంగీకరించినా అంగీకరించకపోయినా, వాళ్ళకి చెప్పాల్సింది మనం చెప్తూ ఉంటే వాళ్ళు చేయాల్సింది మనం చేయగలగాలి. అలా చేయడానికి ఆ కృప ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని కృపను నువ్వు అర్థం చేసుకున్నట్టు. ఉచితంగా మీరు పొందితిరి, ఉచితంగా మీరు ఇవ్వండి అంటున్నాడు ప్రభు కదా. యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రీలీ, గివ్ ఫ్రీలీ. యూ హ్యావ్ రిసీవ్డ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫ్రీలీ and unconditionally and everlasting way, then you should be able to do that your beloved ones in the same way. Not only demanding who is my best friend, but are you best friend to somebody else? Are you faithful for somebody else? సో దేవుని ప్రేమ నాటో అంటే మాటలకే చేత కాదు, కానీ ఆయన తన ప్రేమను నిరూపించుకున్నాడు. ఇట్స్ ఏ ప్రూవెన్ లవ్. దట్ గాడ్స్ లవ్ ఇస్ అ ప్రూవెన్ లవ్. హౌ? యు నో దట్ హీ కేమ్ డౌన్ అండ్ గివెన్ హిస్ లైఫ్. మనలో దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఆయన మనల్ని తిరిగి ప్రేమించగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ వీ కెన్ లవ్ గాడ్ ఇన్ రిటర్న్ దట్ వే దట్ హీ ఈస్ లవింగ్ అస్? నోవేర్ నియర్ టు దట్. వీ నో దట్ హౌ మచ్ ఈవెన్ యూ గివ్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్, నోవేర్. Because love of God, the Bible says that it's higher than the skies, deeper than the oceans, and wider than the dimensions. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమకు సరిసమానంగా మనం ఆయన ప్రేమించలేమని ఆయన తెలిసినా కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. God loved us by knowing that we cannot love him back the way that he loved us. And ఆయన మనల్ని ఎంతగా మనం ప్రేమించాడు, ఎంతగా ఇచ్చాడు, అంత కూడా మనం ఇవ్వలేము. అంతలో కదా, ఎంత కొంత కూడా ఇవ్వలేము మనం. ఆయన మనల్ని ప్రేమించాడు. అదే దేవుని ప్రేమ. We are in a stage, we forget everything, always asking, give us, give us, give us. And preachers also keep on telling, God will give you, God will bless you. But we are forgetting who God is. It is not, he is not a father like human fathers. Even human fathers will give their children even ever before they ask, because they know what the children need. But we need to recognize his heart. God is not the one who is ATM. Keep going and asking and pleading, given. No, he knows us. He's not. We should not picture God that we have to get from the Lord. God gives us even before and ever before we ask. He does everything good for us. He will not withhold anything good in our life. But all the problem that is happening is we are misunderstanding God. We are looking at him as somebody who supplies us when we demand, or he gives us only when we are good with him. But irrespective of who you are, God loves you.
రోమా 5:8 ఏం చెప్తుందంటే, అయితే దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపలమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్. గాడ్ డిమాన్స్ట్రేట్స్ ప్రూవెన్ లవ్. హౌ ద లవ్ ఫర్ అస్ విత్ ఇన్ దిస్ వైల్ we are still sinners. Now tell me, anyone those who are sitting here, are you saint? Not by faith, with your deeds. Are you saint? No. We know that. But we are saints by faith because God has given the status. So we know our situation, but still God is loving us not. As much as God is loving anyone else in this world, God loves us. But when we fail to understand God's love, we start looking God as somebody else whom we have to demand and take. సో దేవుడిని మనం ప్రేమించక ఉండలేడు అనేది మనం గ్రహించగలగాలి. వాట్ ఈస్ దట్? గాడ్ కెనాట్ స్టాప్ లవింగ్ అస్ వాట్ ఎవర్ ఇట్ మే బి సిచ్యువేషన్. ద ప్రాడిగల్ సన్ gone beyond his limits, but still his father's love never decreased. Whatever situation we may be, we should be able to understand God's love. Then why I am talking about God's love, I am bringing God's love, is our maximum failure are recognizing the good people in our life placed by God, and we are as a good people placed in somebody's life. This all blurs because our vision towards God is blurring. We are not able to see God's love for our life. సో దేవుడు మనల్ని ప్రేమించి ఉండలేడు. దేవుని ప్రేమ మన మట్టి బుర్రలకు అందనంత గొప్పది. అయినా కానీ మనకు మన అందుబాటులో ఉండేంత సహజంగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్, బట్ గాడ్ మేడ్ ఇట్ సో ఈజీ టు అండర్స్టాండ్ సో దట్ వీ కెన్ గో విత్ హిజ్ లవ్ అండ్ అండర్స్టాండ్ హిజ్ లవ్. దేవుని స్నేహం అసాధారణమైన స్నేహము, దేవుని సరళమైన జటిలం కాని స్నేహము, ఆయన స్నేహము షరతులు లేని స్నేహం. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతను ప్రేమించుచు యోనాతాన్ ఏం చేశాడంట? అతనితో దావీదుతో నిబంధన చేశాడు. అది కొన్ని వస్తువులు ఇవ్వడమేమి కాదు, నిబంధన చేశాడు. David, Jonathan not only given the best things what he had to David, but also he made a covenant. Covenant అంటే ఏంటి? నిబంధన అంటే ఏంటి? ఏమని అనుకుంటున్నారు? నిబంధన అనేది చావు మరణాలకు హామీ. ఏమన్నాను? నిబంధన అనేది చావు మరణాలకి హామీ ఇవ్వడం. So covenant is the covenant that is surety for your death and your life. So it's not only by words, not only by deeds, but he committed himself until death. Either we live or death. Until we make a lot of promises, right? During the baptism, during the marriages, until death I will be what? Faithful. So Jonathan made a covenant. I will be faithful in my word. I will be faithful in my deeds. సో వీరి యొక్క స్నేహబంధాన్ని చెరిపేవి అనేక రావచ్చు, అడ్డంకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు అని యోనాతానికి ముందే తెలుసు, గ్రహించాడు. దావీదు భవిష్యత్తుని ఎలా గ్రహించగలిగాడో వారి స్నేహం మధ్యలో కూడా అనేక అడ్డంకులు వస్తాయని గ్రహించి, అయినా కానీ వీటన్నిటిని దాటుకొని ఏది మమ్మల్ని ఎడబాపదు అన్నట్టుగా తనతో నిబంధన చేసుకున్నాడు. The covenant that he has made by knowing there will be obstacles in their fellowship and friendship, but he determined to love anyway. This is what exactly God did. This is what God is doing. God knew very well you will fail. God knew very well that you need him. God will knew that somebody else will enter in your life, may become obstacle, or something comes an obstacle, but yet he continued to love you even though you forget. సౌలుకి అసాధారణ పరిస్థితుల్లో కలగాల్సిన అసూయ దావీదు పట్ల సౌలుకి కలిగింది. అదే సమయంలో యోనాతానికి ప్రేమ పుట్టింది. తర్వాత సౌలు దావీదుని ద్వేషించాడు, చంపడానికి ప్రయత్నించాడు. యోనాతాను దావీదు పక్షాన నిలిచి దావీదుని తండ్రి చేతుల్లోంచి కాపాడాడు. దావీదుకి తన పట్ల ఏర్పరచుకున్న స్నేహం వలన తండ్రికి కొడుకు మధ్య కూడా గొడవలు వచ్చినాయి. యోనాతాను కూడా చంపడానికి సౌలు ప్రయత్నించాడు. able to see the obstacle that has come. Saul became jealous, want to kill David. And because Jonathan is standing for the David, and his father want to kill his own son, Jonathan. But yet, Jonathan decided he want to love David until his death. Is it not the love of God that representing that whatever may be your condition, even after you are accepted the Lord, walking with the Lord, living a life of faith, there are ups and downs, but God's love never changed.
As much as God loved you ever before you recognized Him, and God continued to love you even through the eternity. Can you find such a faithful person, faithful friend? Are you able to see God as such a loving God, such a friend? He made a covenant with everlasting love. I am loving you. నిత్యమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. సో మన యోనతాను మరణం తర్వాత దావీదన్న మాట మనకు గుర్తొస్తుంది కదా, నీ ప్రేమ వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను గొప్పదన్నాడు. వీరి మధ్య ఉన్న స్నేహబంధానికి దేవునికి ఉన్న ప్రేమకి అర్థం పడుతుంది. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి, దావీదు ప్రవర్తన బట్టి వారి స్నేహం ఆధారపడలేదు. దావీదు భావోద్రేకాలను బట్టి ఏమనుకున్నాడో దాన్ని బట్టి ఆధారపడలేదు. అతని స్పందనపై కూడా దావీదు ఏం స్పందిస్తాడని కూడా చూడలేదు, కానీ కవెనెంట్ చేశాడు. The God's love depend upon us and is not depend upon our behavior towards Him. What did I say? Our love towards God is not depend upon how we are behaving towards Him. Yet you are still, whatever condition you are, it doesn't mean that doesn't give you the permission to continue what you are. But love that God is showing you, that love that is His love with you, irrespective of your behavior, but He is loving you. So that great is God's love. God's love towards you did not depend upon your mood swings. One day you may feel good, you experience the presence of God. One day you feel that you are far from God. Or one day you feel that you are holy of holies. One day you feel that you are a sinner of most greatest sinner. It doesn't make any matter. God's love never changes towards you. And God's love is not depend upon how you are responding to Him. When we are doing some great thing, something great is happening, I am favorable to God. God's favor is upon me. That may be true. But that has nothing to do with how much God loves you. God never lack in loving you. So మన పట్ల ఉన్న దేవుని ప్రేమ నిబంధన ప్రేమ. The love towards us, the God's love is love that God has made. అందువల్ల పౌలు ఏమంటే మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, లేవనివైనను, కనిపించవైనను, ఎత్తైనను, లోతైన, ఏదైనా సరే దేవుని ప్రేమ విడదీస్తుందా? Can anything, you are able to tell that? Is that I'm convinced, Paul says that I'm convinced that neither death nor life, neither angels or demons, neither the present or the future, or any powers, neither higher or depth or anything else in the all creation will be able to separate us from the love of God that is in Christ Jesus our Lord. Do you able to sense the love of God towards you? You may be able to judge, you're kind of concluding judging God is not favorable to me, because from the pulpit all the condemnations comes. You are going through because of this fault. That may be true, but when it comes to God's side, it is not. Because God don't want to leave you alone like that. God's love is for you, that nothing can separate, nothing can keep you away from the love of God. Why God's loves us so much? There is no reason. Ask God, or ask yourself, search the scripture, why God is loving us. Can you show any one reason that why are we eligible or worth for God's love towards us? No. Why? Because God Himself is a love. That is His nature. He cannot stop loving us. So this morning I want to leave it with the challenges. Do you see God as a friend who is with unfailing love? Or even God is calling you, that you should be like God, that loving others with unfailing, without conditions, without even you able to understand their past, present, and accept their future, and still able to love. And world needs a faithful person, not good friends, faithful friends. Are you faithful only for Christians? Are you able to be friends with somebody else? Because the love of God need to be spread. As much as God is loving you, God is loving other person too. If you are not understanding love of God, you will become a hindrance for God's love to flow in the life of somebody else. Who is that best friend God has kept in your life? Is it your partner? Maybe. Your spouse, or one who is a pastor, or one who is counseling you, one who is praying for you, your colleague, your neighbor, whom God, you have to search clearly that God has kept somebody in your life to be benefited. Not only that, God wants you to be that best friend, or God wants you to be the faithful friends to someone else. Are you able to give support to someone? Are you able to stand on somebody so that their lives can be established? If Jonathan was not there in the right time in the life of David could never become a king. Because Jonathan is enough to kill David. Right? So, who you are, what is your position? May God bless you with this word. Amen.